గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో పాండవులు వనవాసం చేస్తూ కామ్యక వనంలో ఉన్నారు. అక్కడికి ఆ ధృతరాష్ట్రునితోటి భేదించినటువంటి ధృతరాష్ట్రుడి ఆజ్ఞానుసారంగా పాండవుల దగ్గరికి విదురుడు వస్తే అతన్ని మళ్ళీ తీసుకురమ్మని సంజయుడిని పంపిస్తే విదురుడు మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క బాధను తీర్చాడు. ఇలా ఉండగా వీళ్ళను చూడడం కోసమని శ్రీకృష్ణుడు తన యొక్క వృష్ణివంశీయులతో కలిసి ధర్మరాజు ఇటువంటి ఘోరమైనటువంటి ఆపదని కొని తెచ్చుకొని పాండవులందరూ వనవాసం చేస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకుని వాళ్ళని చూడడం కోసమని వచ్చాడు. వచ్చేటప్పటికీ అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నది ద్రౌపది. ఎంతో ఘోరమైనటువంటి అవమానాన్ని సహించింది. తన భర్తల యొక్క మాటని ఎంత మాత్రము కూడా పక్కగా తీయలేక వారి గౌరవాన్ని కాపాడుతూనే ఉంది. కానీ ఒక్కసారిగా శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి ఆ కృష్ణుణ్ణి చూసేటప్పటికి ఆమెలో ఉండేటువంటి స్త్రీ హృదయము ఒక్కసారిగా స్పందించింది. బేల అయి ఆ శ్రీకృష్ణుడితోటి తన యొక్క బాధనంతటినీ కూడా చెప్పుకుంటోంది. అన్నా, ఈ పాండవులు ఘోరమైనటువంటి విపత్తిని నాకు తీసుకొచ్చి నాకు అత్యంత ఘోరమైనటువంటి అవమానం జరుగుతున్నప్పటికీ కూడా గొప్ప పరాక్రమవంతులు సూర్యులు అయినటువంటి భీమార్జునులు ఏమీ మాట్లాడలేకపోయారు. అక్కడ దానికి ఏ విధమైనటువంటి ప్రతిక్రియను కూడా చేయలేకపోయారు. ఇలాగా ఆ యుధిష్ఠిరుడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఇలాంటి ఘోరమైనటువంటి విపత్తుని నాకు కల్పించారు అని తన బాధనంతటినీ కూడా శ్రీకృష్ణుడితోటి పాపం చెప్పుకుంటోంది. ఇలా దిగ్బలం భీమసేనస్య దిక్ పార్థశ్చ గాండివం యౌమాం విప్రకృతాం క్షుద్రై మర్షయేతాం జనార్దన. ఓ జనార్దన, ఈ భీముడి యొక్క బలమేమైంది, ఈ అర్జునుడి యొక్క గాంధీవ ధనుస్సు యొక్క ఆ గొప్పతనం ఏమైపోయింది, ఆ ధార్తరాష్ట్రులు నన్ను అవమానిస్తూ ఉంటే సహిస్తూ కూర్చున్నారే, అందువలన ఈ భీముడి బలము కానీ అర్జునుడి యొక్క గాంధీవం కానీ రెండు వ్యర్థమైనటువంటివే. శాశ్వతోయం ధర్మపథ సద్భిరాచరిత పురా సదా యద్భార్యాం పరిరక్షంతి భర్తారో అల్పబలాపి. చాలా తక్కువ బలం కలిగి సామాన్యమైనటువంటి జీవనం గడిపేటువంటి ప్రతి పురుషుడు కూడా తన భార్యని ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉంటాడే. భార్యని రక్షించడం అనేటువంటిది తన ధర్మానిగా అతడు భావన చేస్తాడు. అటువంటిది సత్పురుషులైనటువంటి భర్తలందరూ కూడా ఆచరించేటువంటి శాశ్వతమైనటువంటి ధర్మ మార్గం ఏంటంటే భార్యని ఎల్లప్పుడూ రక్షించడమే కదా. భార్యాయాం రక్ష్యమాణాయాం ప్రజా భవతి రక్షిత, ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షిత. భార్యను రక్షిస్తే కనుక సంతానం సుఖంగా ఉంటుంది. అంటే ఆ సంతానం కూడా రక్షింపబడుతుంది. సంతానంని రక్షిస్తే కనుక తాను సురక్షితంగా ఉంటాడు పురుషుడు. అందువలన ఆ విధంగా భార్యని రక్షించాలి, తద్వారా సంతానము రక్షింపబడాలి. సంతానము రక్షింపబడినటువంటి దాని ద్వారా తనని తాను రక్షించుకున్నటువంటి వాడు కూడా కావాలి. ఇది ప్రతి సామాన్యమైనటువంటి పురుషుడికి కూడా విధించబడినటువంటి అవశ్య కర్తవ్యమైనటువంటి ధర్మాచరణ కదా. ఆత్మాహి జాయతే తస్యాం తస్మాజ్జాయా భవత్యుత భర్తా చ భార్యయా రక్ష్య కథం జాయాన్మమోదరే. ఇంకా భర్త యందు ఆత్మా హి జాయతే తస్యాం అంటారు. ఆత్మావై పుత్రనామాసి అని చెప్తూ ఉంటారు. తన యొక్క ఆత్మే, పురుషుడి యొక్క ఆత్మే పుత్రుడిగా జన్మిస్తుంది అని. అంటే ఆ పురుషుడే తన భార్య యందు
తన స్వరూపాన్ని ప్రసవింపచేస్తాడు. అందువలనే జాయా అని భార్యకు ఒక పేరు వచ్చింది సంస్కృతంలో. ఎందువల్ల వచ్చింది అంటే ఆమె ఈ భర్త యొక్క స్వరూపాన్ని పుట్టిస్తుంది కాబట్టి జాయా అన్నారు. అటువంటి ఆ భార్య భర్త చేత రక్షింపబడకపోతే ఇంకా ప్రయోజనం ఏముందయ్యా? అందువలన అలాగే భార్య భర్తను రక్షించాలి, భర్త భార్యను రక్షించాలి కదా. ఈ పరస్పరము కనుక భర్త భార్యను రక్షించకపోతే తాను ఆ భార్య యందు మళ్ళీ పుత్ర రూపంలో ఎలా పుట్టగలుగుతాడయ్యా? నన్విమే శరణం ప్రాప్తం నత్యజంతి కదాచన తేమాం శరణమాపన్నాం నాన్వపద్యంత పాండవాహ. ఈ పాండవులు తమని ఎవరైనా శరణు కోరితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనప్పటికీ, ఆ శత్రువులు ఎంత బలీయమైనటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఆ శరణాగతి పొందినటువంటి వాళ్ళని రక్షించడం కోసమని ఘోరమైనటువంటి యుద్ధాలెన్నో కూడా చేయడానికి వెనకాడరు కదా. కానీ భార్యను రక్షించుకోవడానికి ఏమీ మాట్లాడలేకపోయారు కదా వీళ్ళు. అది నాకు చాలా బాధ కలిగిందయ్యా. నా పట్ల ఏమాత్రమూ దయ చూపించలేకపోయారు ఈ పాండవులు. పంచభిః పతిభిర్జాతాః కుమారామే మహోజస ఏతేషామప్యవేక్షార్థం త్రాతవ్యాస్మి జనార్దన. అంతేకాదు ఈ 5 భర్తల వల్ల నేను 5 పుత్రుల్ని పొందాను. మరి ఆ పుత్రుల్ని చూడడం కోసమైనా వీళ్ళు నన్ను రక్షించాలి కదా. నేనే కనుక లేకపోతే ఆ పుత్రుల్ని ఎవరు రక్షిస్తారు? ప్రతివింధ్యో యుధిష్ఠిరాత్ సుతసోమో వృకోదరాత్ అర్జునా శృతకీర్తిశ్చ శతానీకస్తు నాకులి కనిష్ఠా శృతకర్మాచ సర్వే సత్యపరాక్రమా ప్రద్యుమ్నో యాదృశకృష్ణ తాదృశాస్తే మహారథా. ఓ కృష్ణ, ఈ యుధిష్ఠిరుడి వలన నేను ప్రతినింజుడు అనేటువంటి ఒక పుత్రుణ్ణి కన్నానయ్యా. వృకోదరుడి వలన సుతసోముడు అనేటువంటి పుత్రుణ్ణి కన్నాను. అర్జునుని వలన శృతకీర్తి అనేటువంటి వాడిని, నకులుని వలన శతానీకుడు అనేటువంటి వాడిని, సహదేవుడి వలన శృతకర్మ అనేటువంటి వాడిని కన్నాను నేను. ఈ విధంగా 5 పుత్రుల్ని 5 భర్తల ద్వారా నేను పొందాను. మరి వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే సత్య పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. నీకు ఏ విధంగా అయితే ప్రద్యుమ్నుడు పుట్టాడో, ఆ ప్రద్యుమ్నుడు ఎటువంటి వాడో అటువంటి మహారథులైనటువంటి వీళ్ళు కూడా అటువంటి వాళ్ళేనయ్యా. నన్విమే ధనుషి శ్రేష్ఠాః అజేయా యుధిశాత్రవై కిమర్థం ధార్తరాష్ట్రాణం సహంతే దుర్బలీయసాం. వీళ్ళందరూ కూడా ధనుర్విద్యలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళే పాండవులందరూ కూడా. యుద్ధంలో శత్రువుల చేత జయింపశక్యం కానటువంటి వాళ్ళుగా కీర్తి గడించుకున్నటువంటి వాళ్ళు. దుర్బలురైనటువంటి ధార్తరాష్ట్రులు పోని వీళ్ళకంట బలవంతులు ఆ ధార్తరాష్ట్రులు అంటే ఎంత మాత్రమూ కాదు. అటువంటి ఆ ధార్తరాష్ట్రులను ఎందుకు సహిస్తున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అధర్మేణ హృతం రాజ్యం సర్వే దాసః కృతాస్తథా సభాయాం పరికృష్టాహం ఏకవస్త్రారజస్వల. వాళ్ళు అధర్మంతో కూడినటువంటి జోదమాడి ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా అపహరించారు. వీళ్ళందరినీ కూడా దాసులుగా చేసుకున్నారు. రజస్వలనై ఏకవస్త్రగా ఉన్నటువంటి నన్ను సభలోకి ఈడ్చుకుని వచ్చారు. నాధిజ్యమపి యచ్చక్యం కర్తుం అన్యేన గాండివం అన్యత్ర అర్జున భీమాభ్యాం త్వయావా మధుసూదన. ఓ మధుసూదన, ఈ అర్జునుడి యొక్క గాంధీవాన్ని నువ్వు భీమార్జునులు తప్ప మరొకళ్ళు ఎవరు కూడా కనీసము దాన్ని ఎక్కుపెట్టలేరు. ఆ గాంధీవాన్ని గట్టిగా పట్టుకుని ఎవరు ఎక్కుపెట్టగలరంటే అర్జునుడు ఎక్కుపెట్టగలడు, కృష్ణుడు ఎక్కుపెట్టగలడు, భీముడు ఎక్కుపెట్టగలడు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ గాంధీవాన్ని కనీసము ఆ విల్లు ఎక్కుపెట్టడానికి కూడా ఎవరికి ఆ శక్తి చాలదే. అయినప్పటికీ అటువంటి అంత అద్భుతమైనటువంటి ధనుస్సు ఉన్నటువంటి ఆ అర్జునుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవరి చేత నేను రక్షింపబడలేదు. దిగ్బలం భీమసేనస్య దిక్ పార్థస్య చ పౌరుషం ఎత్ర దుర్యోధన కృష్ణ ముహూర్తమభి జీవతి. కృష్ణ, ఇంకా ఆ దుర్యోధనుడు జీవించి ఉన్నాడు అంటే ఈ భీమసేనుడి యొక్క బలానికే అది అవమానం, పార్థుని యొక్క పౌరుషానికే అది అవమానము. వీళ్ళింత గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి ఎంత మాత్రమూ అర్హత లేదు. ఎందుకంటే అంతటి ఘోరమైనటువంటి అవమానం చేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారంటే
ఏ ఏతాన్ ఆక్షిపద్రాష్ట్రాత్ సహమాత్రా విహింసకాన్ అధీయాన్నాన్ పురా బాలాన్ వ్రతస్థాన్ మధుసూదన. ఏతాన్ ఆక్షిపత్ రాష్ట్రాత్ సహమాత్రా విహింసకాన్ అధీయానాన్ పురా బాలాన్ వ్రతస్థాన్ మధుసూదన. ఓ మధుసూదన, పూర్వం బాల్యంలో బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ అధ్యయనం చేస్తూ ఎవ్వరినీ కూడా హింసించినటువంటి ఈ పాండవులను తల్లితో పాటుగా రాజ్యం నుండి బయటికి పంపించారు వీళ్ళు. అప్పటి నుంచి కూడా వాళ్ళు అనేకములైనటువంటి దృష్టి, ఇవాళ కొత్తగా ధార్తరాష్ట్రులు ఏదో అవమానం చేశారనుకోక్కర్లేదు, చిన్నతనం నుంచి చేస్తూనే ఉన్నారు వీళ్ళు. భోజనే భీమసేనస్య పాప ప్రాక్షేపయద్ విషం కాలకూటం నవం తీక్ష్ణం సంభూతం లోమహర్షణం. అంతేకాదు ఆ పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు భీమసేనుడి యొక్క భోజనంలో నూతనమైనటువంటి తీక్ష్ణమైనటువంటి కాలకూట విషాన్ని ఎక్కువ పరిమాణంలో కలిపి ఆ విషాన్నం భుజింపజేసి ఈ భీమసేనుడిని చంపబోయాడయ్యా. తజ్జీర్ణం అవికారేణ సహాన్యేన జనార్దన సశేషత్వాన్ మహాబాహో భీమస్య పురుషోత్తమ. ఓ జనార్దన, పురుషోత్తమ, ఓ మహాబాహు, ఈ భీమసేనుడికి ఆయుర్దాయం ఉన్నది. అందువలన ఇతన్ని అంతటి కాలకోట విషం కూడా ఏమీ చేయలేకపోయింది. ఆ విషాన్ని జీర్ణం చేసుకుని కూడా ఎటువంటి వికారాన్ని పొందకుండా ఆ భీమసేనుడు ఉండగలిగాడు. ప్రమాణకోట్యాం విశ్వస్తం తథాసుప్తం మృకోదరం బద్వైనం కృష్ణ గంగాయాం ప్రక్షిప్య పురమావ్రజత్. అంతేకాదయ్యా కృష్ణ, పూర్వము ఆ చిన్నతనంలో ప్రమాణకోటి తీర్థంలో ప్రమాదరహితము, అక్కడ ఏమీ ప్రమాదము జరగదు, చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసి వీళ్ళందరినీ కూడా చక్కగా ఆ వనవిహారానికి పంపించారు. పంపించినప్పుడు ప్రమాదరహితం అనేటువంటి విశ్వాసంతో నిద్రిస్తున్నటువంటి భీమసేనుణ్ణి బంధించి గంగానదిలోకి విసిరి ఈ దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడయ్యా. యదా విబుద్ధ కౌంతేయ తదా సంఛిద్య బంధనం ఉదతిష్టన్ మహాబాహు భీమసేనో మహాబల. ఆ ప్రవాహంలో అలా కొట్టుకుపోతూ మెలకు వచ్చాక భీముడు తన యొక్క బంధాలను తెంచుకుని బయటపడ్డాడు. ఆసీవిషై కృష్ణసర్పై భీమసేన మదంశయత్ సర్వేష్వేవాంగదేశేషు నమమారచ శత్రు. అంతేకాదు నిద్రిస్తున్నటువంటి భీమసేనుడి యొక్క శరీరం మీద ప్రాణాంతకమైనటువంటి విషం కలిగినటువంటి కృష్ణ సర్పాల చేత కనిపించారు. అయినప్పటికీ కూడా ఈ శత్రుహంతకుడైనటువంటి భీమసేనుడు మరణించలేదు. ప్రతిబుద్ధస్తు కౌంతేయ సర్వాన్ సర్పాన్ అపోథయత్ సారథించాస్య దయితం అపహస్తేన జఘ్నివాన్. అంతేకాదయ్యా, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత భీమసేనుడు ఆ సర్పాలన్నింటినీ కూడా విసిరికొట్టి అతడు మళ్ళీ తాను బ్రతికి బయటికి వచ్చాడు. అంతేకాకుండా దుర్యోధనుడు ఆ భీముడికి ఇష్టమైనటువంటి సారథిని కూడా చంపించాడు. పునః సుప్తాన్ ఉపాధ్యాక్షీత్ బాలకాన్ వారణావతే సేనానార్యయా సార్ధం కోను తత్కర్తుమర్హతి. ఇంకా ఆ వారణావతంలో ఉండమంటూ లాక్షాగృహాన్ని నిర్మించి అక్కడికి ఈ పాండవులందరినీ కూడా అక్కడికి పంపించి అక్కడ నిద్రిస్తూ ఉండగా ఇంటికి నిప్పు పట్టారు. దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు కాక వేరొకడు ఎవడు ఎంతటి ఘోరమైనటువంటి కృత్యాలని ఎవరు చేస్తారు? అంతటి దుర్మార్గుడా దుర్యోధనుడు. వాడు చిన్నతనం నుండి ఇన్ని రకములైనటువంటి అకృత్యాలని చేస్తూ వీళ్ళని నిరంతరము చంపడమే తన జీవనావిధిగైన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నా కానీ వీళ్ళు ఏమీ ఆ దుర్యోధనుడి చేయలేకపోతున్నారు. ఎత్ర ఆర్య రుదతి భీత పాండవాన్ ఇదమబ్రవీత్ మహద్వ్యసనమాపన్న సిఖిన పరివారిత. ఆ సమయంలో పాపము ఆ పూజ్యురాలైనటువంటి కుంతి ఏడుస్తూ పాండవులతోటి పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాము, అగ్ని ఇంటి చుట్టూ వ్యాపించిపోయింది, ఇప్పుడు ఇక్కడి నుంచి మనని ఎవరు రక్షిస్తారు అని పాపము గగ్గోలుగా ఏడ్చిందయ్యా. హతాస్మి కుతోన్వద్య భవేత్ శాంతిరిహానలాత్. అనాథ,
నివసిష్యామి బాలకై పుత్రకై సహా. అయ్యో, నేను చచ్చిపోతున్నాను, నేను చావడం కాదు, నాతో పాటు ఇంతకాలము అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా పుత్రులు కూడా మరణిస్తున్నారు, ఇలా అనాథ అయినటువంటి నేను ఈ పిల్లలతో పాటుగా మరణిస్తాను అని బాధపడింది. తత్ర భీమో మహాబాహు వాయువేగ పరాక్రమ ఆర్యాం ఆశ్వాసయామాస భ్రాతృంశ్చాపి వృకోదర వైనతేయో యథాపక్షి గరుత్మాన్ సతతాం వరహ తథైవ అభిపతిష్యామి భయం నో నేహ విద్యతే. ఆ సమయంలో భీమసేనుడు వచ్చి కుంతికి ఊరట కలిగించాడు. వాయువేగం వంటి పరాక్రమం కలిగినటువంటి మహాబాహువైనటువంటి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు తన తల్లిని సోదరులను కూడా ఊరడించి, పక్షిరాజైనటువంటి గరుత్మంతుల్లా నేను ఎగురుతాను, మీరు ఏమీ భయపడకండి, మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి నేను రక్షిస్తాను అని వాళ్ళకి అభయమిచ్చాడయ్యా. ఆర్యాం అంకేన వామేన రాజానం దక్షిణేన చ అంశయోశ్చ యమౌ కృత్వా పృష్ఠే భీభత్సుమేవచ సహసోత్పత్య వేగేన సర్వాన్నాదాయ వీర్యవాన్ భ్రాతృనార్యాంచ బలవాన్ మోక్షయామాస పావకాత్. ఆ సమయంలో అంత ఘోరమైనటువంటి అగ్ని చుట్టుముట్టినటువంటి ఆ ప్రదేశంలో కుంతిని తన ఎడమ తొడ మీద, ధర్మరాజును కుడి తొడ మీద, నకుల సహదేవుల్ని భుజాల మీద, అర్జునుడిని నడ్డి మీద ఉంచుకుని ఆ తేజస్వి బలవంతుడైనటువంటి భీమసేనుడు ఒక్కసారిగా అందులోంచి ఎగిరి అగ్ని నుండి తల్లిని సోదరుల్ని కూడా రక్షించాడయ్యా. అంత పరాక్రమం కలిగినటువంటి వాడు ఆ భీమసేనుడు. తే రాత్రౌ ప్రస్థితా సర్వే సహమాత్ర యశస్విన అభ్యగచ్చన్ మహారణ్యే హిడింబవనమంతికాత్. ఆ విధంగా అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డ పాండవులు తన తల్లితో పాటుగా బయలుదేరి ఆ రాత్రి మహారణ్యంలో అలా నడుస్తూ హిడింబవనం దగ్గరికి వెళ్ళారయ్యా. అక్కడ శ్రాంతా ప్రసుప్తా తత్రేమే మాత్రా సహ సుదుఃఖితా సుప్తాంశ్చైనాన్ అభ్యగచ్చత్ హిడింబానామ రాక్షసి. అప్పటికే అలసిపోయి ఉన్నారు వాళ్ళందరూ. అలా అలసిపోయి ఎంతో కష్టంలో ఉండేటువంటి పాండవులు తల్లితో పాటుగా అక్కడ నిద్రిస్తే, ఆ నిద్రిస్తున్నటువంటి వాళ్ళని భీమసేనుడు రక్షిస్తూ నిద్రించకుండా అక్కడే వాళ్ళని కాపాడుతూ ఉంటే అతని దగ్గరికి హిడింబ అనేటువంటి రాక్షసి వచ్చింది. సాదృష్ట్వా పాండవాన్ తత్ర సుప్తాన్ మాత్రా సహక్షతౌ హృచ్ఛయేన అభిభూతాత్మ భీమసేనం అకామయత్. ఆ నేలపై తల్లితో పాటుగా నిద్రిస్తున్నటువంటి పాండవులను చూసి, అక్కడ ఆ పాండవుల్ని రక్షిస్తూ నిలబడినటువంటి భీమసేనుణ్ణి చూసి మదన పీడిత అయ్యి ఆ భీమసేనుణ్ణి కామించిందామే. భీమస్య పాదో కృత్వాతు స్వబుత్సంగే తతోబల పర్యమర్దత సంహృష్ట కళ్యాణీ మృదుపాణినా. ఆ తర్వాత ఆమె వెంటనే ఆ భీముని యొక్క పాదాలను తన ఒళ్ళో ఉంచుకుని ఆనందించి తన మృదువైనటువంటి చేతితో అతడి యొక్క పాదాలను ఒత్తింది. తాం అబుధ్యత అమేయాత్మ బలవాన్ సత్య విక్రమ పర్యపృచ్ఛత తాం భీమ కిమిహ ఇచ్ఛసి అనిందితే. ఆమె స్పర్శకు బలవంతుడైనటువంటి సత్య విక్రముడైనటువంటి సాటి లేని రూపము కలిగినటువంటి భీమసేనుడు, ఏమ్మా నీకేం కావాలి ఇక్కడికి వచ్చావు అని ఆమెను అడిగాడు. అడిగితే అప్పుడు ఏవముక్తాతు భీమేన రాక్షసి కామరూపిణి భీమసేనం మహాత్మానం ఆహ చైవమనిందిత. భీముడు ఆ విధంగా ఎంతో మధురంగా అడిగేటప్పటికీ ఆ కామరూపిణి అయినటువంటి ఆ రాక్షసి అయినటువంటి హిడింబ ఆ మహాత్ముడైనటువంటి భీమసేనుడితోటి ఈ విధంగా చెప్పిందయ్యా. ఫలాయధ్వం యతక్షిప్రం మమ భ్రాతైష వీర్యవాన్ ఆగమిష్యతి ఓ హంతుం తస్మాత్ గచ్చత మాచరం. తొందరగా ఇక్కడి నుంచి మీరు పారిపోండి అయ్యా, మా అన్నగారు ఉన్నాడు, వాడు మహారాక్షసుడు, అతడు మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి వస్తున్నాడు, అందువలన మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి, ఆలస్యం చేయకండి అని ఆ హిడింబ తన సోదరుడి గురించి విషయాన్నంతటిని కూడా భీమసేనుడికి చెప్పింది. చెబితే అథ భీమ అభ్యువాచైనాం సాభిమానమిదం వచ నోద్విజేయమహం తస్మాత్ నిహనిష్యేహమాగతం. ఆ మాటలు విన్నటువంటి భీమసేనుడికి అభిమానపూర్వకంగా
ఆమెతోటి ఈ విధంగా చెప్పాడు, నేనేమి భయపడను, ఆ రాక్షసుడు కనుక ఇక్కడికి వస్తే నేనే అతన్ని చంపుతాను, అందువల్ల నాకేం భయం లేదు, మేము ఇక్కడి నుంచి పారిపోవలసినటువంటి అవసరం లేదని చెప్పాడు. తయోః శ్రుత్వాతు సంజల్పం ఆగచ్చత్ రాక్షసాధమ భీమరూపో మహానాదాన్ విసృజన్ భీమ దర్శన. అల్లా మాట్లాడుకుంటున్నటువంటి ఆ సమయంలో అక్కడ చూడడానికి భయంకరంగా ఉన్నటువంటి ఆ రాక్షసాధముడైనటువంటి భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి ఆ హిడింబాసురుడు బిగ్గరగా అరుస్తూ అక్కడికి వచ్చాడయ్యా. వచ్చి అతడు ఈ విధంగా చెప్పాడు, కేన సార్థం కథయసి ఆనయేనం మమాంతికం హిడింబే భక్షయిష్యామ నచిరం కర్తుమర్హసి. ఆ రాక్షసుడు హిడింబతో చెప్పాడు, ఓ హిడింబా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ, అతన్ని నా దగ్గరికి తీసుకురా, మనం హాయిగా భుజిద్దాము, ఆలస్యం చేయకు అని అన్నాడు. సా కృపా సంగృహీతేన హృదయేన మనస్విని నయనమైచ్ఛ తదాఖ్యాతం అనుక్రోశాదనిందిత. మంచి మనస్సు కలిగినటువంటి ఆమె దయతో భీముని పట్ల ఉండేటువంటి ప్రేమ వలన ఆ మాటలను చెప్పాలని కూడా ఆమె భావించలేదు. స నాదాన్ నినదన్ ఘోరాన్ రాక్షస పురుషాదక అభ్యద్రవత వేగేన భీమసేనం తదాకల. అప్పుడు ఆ నరభక్షకుడైనటువంటి ఆ రాక్షసుడు ఘోరంగా గర్జనలు చేస్తూ వేగంగా భీమసేనుడి దగ్గరికి వచ్చాడు. తమ అభిదృత్య సంక్రుద్ధ వేగేన మహతాబలి అగృహ్ణాత్ పాణినా పాణిం భీమసేనస్య రాక్షస ఇంద్రాసిని సమస్పర్శం వజ్ర సంహరణం దృఢం సంహత్య భీమసేనాయ వ్యాక్షిపత్ సహసాకరం. ఆ క్రుద్ధుడైనటువంటి రాక్షసుడు వేగంగా వచ్చి ఒక చేతితోటి ఆ భీమసేనుడి యొక్క చేతిని పట్టుకున్నట్ట. అది ఎలా ఉంది అంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమంగా దృఢంగా ఉన్నటువంటి భీముని యొక్క పిడికిలితో ఆ రాక్షసుడు ఆ భీముణ్ణి తన యొక్క పిడికిలితో రాక్షసుడు ఒక్క గుద్దు గుద్దాడు. గృహీతం పాణినా పాణిం భీమసేనస్య రక్షస నామృష్యత మహాబాహు తత్రాకృధ్యత్మృకోదర. ఆ రాక్షసుడు తన చేతిని పట్టుకు లాగి అంతలా కొట్టినప్పటికీ కూడా భీముడు ఏమీ చెక్కు చెదరలేదయ్యా. అంతేకాకుండా వాడలా లాగడం అనేటువంటి దాన్ని సహించలేక క్రోధోద్రిక్తుడయ్యాడు. తదాసీ తుములం యుద్ధం భీమసేన హిడింబయో సర్వాస్త్ర విదుషోర్ఘోరం వృత్రవాసవయోరివా. అప్పుడు సమస్తములైనటువంటి శస్త్రాస్త్రాలతోటి ఆరితేరినటువంటి ఆ హిడింబాసురుడికి భీమసేనుడికి మధ్యన ఘోరమైనటువంటి యుద్ధం జరిగిందయ్యా. ఆ యుద్ధం ఎటువంటిదంటే పూర్వం వృత్రాసురుడికి దేవేంద్రుడికి జరిగినటువంటి యుద్ధం ఎంత భయంకరంగా అయితే ఉందో అంత భయంకరమైనటువంటి యుద్ధం వాళ్ళిద్దరి మధ్య జరిగింది. విక్రీడ్య శుచిరం భీమ రాక్షసేన సహానఘ నిజఘాన మహావీర్య తం తదా నిర్బలం బలి. ఓ శ్రీకృష్ణ, మహాపరాక్రమవంతుడు బలవంతుడైనటువంటి భీమసేనుడు చాలాసేపు ఆ రాక్షసుడితోటి అలా యుద్ధం చేసి చివరికి అతన్ని బలహీనుణ్ణి చేసి అతన్ని సంహరించాడయ్యా. హత్వా హిడింబం భీమోధ ప్రస్థితో భ్రాతృభిः సహ హిడింబాం అగ్రత కృత్వా యస్యాం జాతో ఘటోత్కజః. ఈ విధంగా హిడింబాసురుణ్ణి చంపిన తర్వాత ఆ భీమసేనుడు తన యొక్క తల్లి యొక్క అనుజ్ఞతోటి ఆ హిడింబని భార్యగా స్వీకరించినటువంటి వాడై తన సోదరులతో పాటుగా అక్కడి నుండి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అనంతరము ఆ హిడింబకు ఈ భీమసేనుడి వలన ఘటోత్కజుడు అనేటువంటి ఒక పుత్రుడు జన్మించాడయ్యా. తతఃసంప్రాద్రవన్ సర్వే సహమాత్ర పరంతపాహ ఏకచక్రామభిముఖాః సంవృతాః బ్రాహ్మణ వ్రజైః. ఆ తర్వాత వాళ్ళు ఆ పాండవులందరూ కూడా అక్కడి నుంచి తల్లితో పాటుగా బ్రాహ్మణ సమూహాలందరూ కూడా నివసించేటువంటి ఏకచక్రపురము అనేటువంటి ఒక గ్రామం వైపుకి వెళ్ళి అక్కడ వాళ్ళు కొంతకాలము విశ్రాంతి తీసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఏకచక్రపురానికి వెళ్ళారు. ప్రస్థానే వ్యాసయేషాంచ మంత్రి ప్రియహితే రతః తతో అగచ్చన్నేకచక్రం పాండవాః సంశితవ్రతాః. వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళ ప్రియాన్ని
హితాన్ని కోరుకునేటువంటి వ్యాస మహర్షి వాళ్ళని పరామర్శించాడు. అనంతరము పాండవులు కఠినమైనటువంటి నియమాల్ని పాటిస్తూ ఏకచక్రపురానికి వెళ్ళవలసిందని ఆ వ్యాసుడి యొక్క ఆజ్ఞ ప్రకారము, విదురుని యొక్క ఆదేశం ప్రకారము వాళ్ళు ఆ ఏకచక్రపురానికి వెళ్ళారయ్యా. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రేపటి, ఇంకా ద్రౌపది కృష్ణుడితో ఏమి చెబుతోంది అనే విషయాన్ని రేపటి దాంట్లో మనము తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.